వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు సాగు చేస్తున్నటువంటి భూములు ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేయడం అనేది కూడా జరిగింది. బట్ ఇప్పటికీ అఫీషియల్ గా మాత్రం ఎటువంటి గైడ్ లైన్స్ చేయలేదు కొన్ని విషయాలలో. అలాగే జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తాము, రైతుల ఖాతాలో పైసలు జమ అవుతాయని చెప్పేసి అంటున్నారు. సో మళ్ళీ రైతు భరోసా విషయంలో కొన్ని విషయాల్లో ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో రేవంత్ సర్కార్కు వస్తున్నటువంటి విన్నపాలు అనుకోవచ్చు, లేకపోతే విన్నతులు అనుకోవచ్చు. సో కొన్ని రావడంతో మళ్ళీ అధికారులతోటి చర్చలు చేపట్టడం అనేది కూడా జరిగింది. ఎవరైతే సాగుకు పనికొస్తున్నటువంటి భూమి ఉందో, అంటే ఇప్పుడు ప్రజెంటే సాగు చేయాల్సిన అవసరం లేదు, గతంలో 1 సంవత్సరం నుంచి సాగు చేయలేరు, బట్ సంవత్సరం కన్నా ముందు సాగు చేశారనుకోండి, ఆ భూములకి డెఫినెట్గా రైతు భరోసా అనేది వస్తుంది. ఒకవేళ సాగు చేస్తున్నప్పటికీ వస్తుంది, సాగు చేయకుండా వస్తుంది. అలాగే రైతు భరోసా ఎవరికి రాదు అంటే ప్రభుత్వ భూములు ఉండేటి దానికి, అలాగే ఆల్రెడీ ఆ భూములలో భవనాలు లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే వారికి మాత్రం రైతు భరోసా రాదు. అలాగే కొండలు గుట్టలు ఉన్నదానికి కూడా రైతు భరోసా రాదు. అలాగే చెరువులలో భూమి ఉన్నదానికి కూడా రైతు భరోసా రాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ సాగుకి ఏదైతే భూమి అనుకూలంగా ఉందో, దాదాపు ఇప్పుడు 1000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. సో గతంలో 1000 ఎకరాలు సాగు చేశారు. సో 1000 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని రోజులు ఏమన్నారంటే 10 ఎకరాల వరకే ఇస్తారు, 5 ఎకరాల లోపలే ఇస్తారు, 7 ఎకరాల వరకే ఇస్తారు అని చెప్పేసి కూడా రకరకాల ఊహాగానాలు అనేది వినిపించడం అనేది జరిగింది. అవేం కాదు, సాగులో ఉన్నటువంటి భూమి ఎంత ఉంటే అంతవరకే రైతు భరోసా అనేది వస్తుంది. అది 100 ఎకరాల 200 ఎకరాల కాకపోతే సాగులో ఉండాలి. అంతేగాని 500 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినాం, లేకపోతే ఇంకేదో చేసినాం, దాంట్లో ఇంకేదో ప్రయోగాలు చేస్తున్నాం అంటే మాత్రం డెఫినెట్గా వారికి మాత్రం రైతు భరోసా రాదు. సో గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పు ఏంటంటే కొండలున్నా గుట్టలున్నా ఇంకే చెరువులున్నా కంపాలున్నా ఇంకేది ఉన్నా కూడా రైతు భరోసా అనేది అందరికి ఇవ్వడం అనేది జరిగింది. ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లో వాళ్ళ పేరున్నా కూడా వారికి కూడా రైతు బంధు ఇవ్వడం అనేది జరిగింది. బట్ రైతు భరోసా విషయంలో మాత్రం కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అది 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు అయినా సరే కానీ సాగులో ఉండాలి ఆ భూమి. అంతేగాని దాంట్లో ఇంకేదో ఎవరి పేరు మీదనో ఈ చేయడం, దాంట్లో లేకపోతే దాంట్లో రియల్ ఎస్టేట్లు నడవడం, దాంట్లో వెంచర్లు వేయడం, ఇలాంటివి చేస్తే మాత్రం ఆ భూములకు మాత్రం రైతు భరోసా రాదని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ దాదాపుగా 60 లక్షల మంది రైతులు రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1,40,40,00,000 హెక్టార్ల వరకు అంటే భూములు ఉన్న వారికి మాత్రం రైతు భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 26 నుంచి రైతు భరోసా వేస్తాం, రైతుల ఖాతాలో పైసలు జమ అవుతాయని చెప్పేసి అంటున్నారు. అంతలోపు ఏది సాగులో ఉన్నటువంటి భూమి, సాగు కాని భూమి ఏది, ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూములు ఏంది, వెంచర్లకు సంబంధించిన భూములు ఏంది, లేఅవుట్లకు సంబంధించిన భూములు ఏంది అనే విషయాలని ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి లెక్కలు వేయడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి రైతు భరోసా ఎవరికి పడుతుంది అండ్ మిగతా గైడ్ లైన్స్ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.